లూకాసు సువార్త 1వ అధ్యాయము 49వ వాక్యం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరములుండును. చాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతట్లో పాత నిబంధనలో ఒక మాటని మనం చదువుతాం. ఏంటి ఆ మాట అంటే ఏంటి ఆ మాట మనం గమనిస్తే, యెహోవా కృప ఆయన యందు భయభక్తులు గాలియాల పిల్లలు ఉండును అని చూస్తాం. లేదంటే ఆయన కృపని 1000 తరములకు అనుగ్రహించునని చూస్తాం. క్రొత్త నిబంధనలో కూడా ఆ కృప గురించి ఒక శ్రేష్టమైన మాట మనం చూడాలంటే ఎక్కడే కనబడుతుంది ఆ మాట. ఏంటంట? ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము. కనికరం అంటే సమాధానం. సమాధానం అంటే ఒక రకంగా క్రైస్తవులు ఏదైతే ఆశిస్తున్నారో, అనగా ఏదైతే ఆశీర్వాదం చెప్తున్నామో అదే తరములు ఎవరి మీద ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సర్వశక్తిమంతుడు నాకు చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఏ గొప్ప కార్యాలు చేశాడు మరియమ్మ అని కానీ మనం అడగగలిగితే, ఏ గొప్ప కార్యాలు చేశాడు తల్లి అని మనం అడిగితే, మీరు గమనించాలా, ఆ ప్రాంతంలో ఆ రోజులలో వేల వందల మంది కన్యకలు ఉన్నారు. ఏంటట? వేల వందల మంది కన్యకలు ఉన్నారు. వాళ్ళందరిలో ఆలోచన ఆపేక్షణ ఏంటి తెలుసా? ధర్మశాస్త్రాన్ని గ్రహించిన వారందరూ, ధర్మశాస్త్రపు బోధ విన్న వారందరూ, ఆ తల్లి నేనైతే బాగుంది. స్తోత్రా. ఎవరుంటున్నారు? ఆ మరియమ్మ ప్లేస్ లో నేను ఉండాలి. ఎంతో ఆశ ఉంది వారికి అందరికి. విన్నాం మనం ఆ పాట? విన్నాం. ఎందరో కన్యకలు ఆశపడి ఆశిస్తున్నారంట. ఎందుకంటే మరియమ్మ భాగ్యం నేను కూడా పొందుకోవాలి. అయితే ఆ యూదా బెత్లెహేము ప్రాంతంలో ఎంతమంది యవ్వనస్తులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, ప్రార్థనాపరులు ఉన్నారు, కన్యకలు ఉన్నారు. దేవుడంటే ప్రాణం ఇచ్చారంతగా ప్రేమించే వారు ఉన్నారు. కానీ ఎవ్వరికి అవకాశం ఇవ్వలే దేవుడు. ఖచ్చితంగా మరియమ్మకు మాత్రమే అవకాశాన్ని కలుగు చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకంటున్నానే, సర్వశక్తిమంతుడు నాకు చాలా ఎన్ని నోటితో చేతులతో రాతలతో సరిపోల్చలేనన్ని గొప్ప కార్యం. స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతాడు చెప్తా. ఒక మనిషిని ధన్యరాలు అనటానికి చాలా ఉన్నాయి కారణాలు. చెప్పండి. మనిషి ధన్యకరం అనటానికి చాలా కారణాలు ఉన్నాయి. కొందరు 4 పూట్ల జాలి చూపించడం వల్ల, 4 పూట్ల భోజనం పెట్టడం వల్ల, ఒక మంచి వస్త్రాలు ఇప్పించడం వల్ల, అవసరానికి డబ్బులు ఇవ్వడం వల్ల చాలా మంది ధన్యులు అనపడతారు, అని పిలువబడతారు. ఈ ధన్యత లేఖనాలలో ముద్రించగలిగినంత ధన్యత సప్పట్లు కొడుతూ జరుగుతుంది. హల్లెలూయా. ఆమెకు ఎంత ధన్యత అంట? లేఖనాలలో నువ్వు నేను చేసే ధన్యతలేని ఉన్నాయి ఇందులో? లేదు. ఆమె మాత్రమే ధన్యురాలని పిలువబడింది. ఎందుకంటే దేవుడు ఆమెను ఏరుకున్నాడని చెప్పాలా, కోరుకున్నాడని చెప్పాలా. స్తోత్రం. మీ జీవితంలో కూడా సర్వశక్తిమంతుడు కార్యాలు చేస్తున్నాడా? గమనించాలి ఈ మాటని. సర్వశక్తిమంతుడు కార్యం చేసేలాగా మన ప్రవర్తన ఉందా? సర్వశక్తిమంతుడు ఆయన ఉద్దేశపూర్వకమైన ఇష్టానుసారాన్ని నెరవేర్చే అవకాశాలు మన వ్యక్తిగత జీవితాల్లో కనబడుతున్నాయా? ఈరోజు దేవుని వాక్యం మాట్లాడనీయండి. అలా అవకాశం ఇచ్చిందంట మరియమ్మ తల్లి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు చెప్పేస్తాను. ఏనండి, ఆ రోజుల్లో ఆమె కూడా యవ్వనస్తురాలే. ఎవరట? ఆమెకు తల్లిదండ్రులు ఉన్నారు, ఆమెకి స్నేహితులు ఉన్నారు, ఆమెకు భౌతికంగా కొన్ని కోరికలు, ఆశలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ దైవ
జరగాలనుకొని నిర్ణయించుకొని అన్నిటిని కుదించుకుని అన్నిటిలో తగ్గించుకుని అందరి ముందు తల వంచుకుని అన్నిటికీ ఓర్చుకోగలిగిందట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తల్లి మరియమ్మ గారు. అన్నిటిలో తలంచుకుంది, అందరి ఎదుట తలదించుకుంది, అన్నిటిని తగ్గించుకుంది, అన్నిటిని మానుకోవడానికి ఇష్టపడుతుంది. స్తోత్రం. ఈ రోజుల్లో ధన్యురాలు ధన్యుడు అని పిలువబడటానికి ఆశపడతాం, కానీ దైవ చిత్తం జరగడానికి ఎంతమంది నిలబడుతున్నాం? ఒక్క మాట నిలబడి ఆలోచిద్దాం. ఈ క్రిస్మస్ ఉత్సవ సంబరాలను బట్టి పరిశుద్ధ యేసు ప్రభువారు బెత్లెహేములో 2020 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల క్రితం జన్మించారు. స్తోత్రం. మీరు ఆలోచించారా? ఏమంటున్నామే సర్వశక్తిమంతుడు. ఆశ్చర్యం. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటాం, దైవ చిత్తం అని చెప్పి మన ఇష్టాన్ని జరుపుకునే ప్రజలను మనం చూస్తాం. కానీ ఆ రోజుల్లో కోనసీమలో, ఆ రోజుల్లో బెత్లెహేములో, ఆ రోజుల్లో యెరూషలేములో, ఆ రోజుల్లో నజరేతులో ఎంతమంది అడుగుంటారో మీకు అర్థమవుతారు. చెప్తా. వయసు అయితే కొరదే, కానీ ఈయనేంద్ర ముస్లిం ఉన్నట్టుందా? మాలాగా ఎంజాయ్ చేయట్లేదుగా, మాలాగా అక్కడికి ఇక్కడికి తిరగట్లేదుగా. బైబిల్లో ఒక ఆమె ఉంది, దీనా. ఏమేం చేసిందామె? జాతరకు వెళ్ళిందట. దేనికి వెళ్ళిందా? ఎవరికి? మరొక ప్రాంతానికి జాతరకు వెళ్తే లేకపోతే నిందను కుటుంబానికి, అన్నలకు, తండ్రికి, తల్లికి తెచ్చిందా. ఇవి కూడా ఉన్నాయి కోరికలు. మరియమ్మకు కూడా ఏమున్నాయి చెప్పండి? ఆమె కూడా వయసు కలిగిన ఆమె, యవనస్తురాలు, ఆమె వృద్ధాప్రాయురాలు కాదు, ముసలాం కాదు. మనం గమనించాలి. ఈరోజు దేవుని గొప్ప కార్యాలు జరగలేదే అని బాధపడేవాళ్ళు మనం చూస్తున్నాం. ఇంకా మా పట్ల దేవుడికి ధైర్యాలేదే అనుకున్న వాళ్ళని చూస్తున్నాం. బహుశా మనం కూడా ఆ బాపతలో ఉన్నాం. ఒక్కొక్క సందర్భాల్లో అన్న వాళ్ళు కాకపోలేదు, మనం కూడా అనుకున్నాం. మానవులందరికీ అంటాం సహజం. అయితే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోండి, దేవుడు గొప్ప కార్యం చేయాలంటే ముందు మనం అన్నింటిలో తగ్గించుకొని దేవుని తగ్గించుకోవాలి. స్తోత్రం. మన పితరుడు అబ్రహాం అన్ని తగ్గించుకున్నాడు, మన పితరుడు ఇస్సాకు అన్ని తగ్గించుకున్నాడు, మన పితరుడు యాకోబు అన్నింటిని తగ్గించుకున్నాడు. ఇలా లిస్టు చెప్తూ పోతే చెప్పసైక్యం కాదు, దావీదు కాదు, ఎన్నిక లేనివాడు తగ్గించుకున్నాడు, ప్రభువే హెచ్చించాడు. ఇంకా సొలొమోను రాజు, ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమందో, మోషే, యోసేపు, పేతురు, యోహాను, ఆంద్రే, మత్తయి, తోమా, బర్తలమాయి, జబదేయి కుమారులు. ఇంక మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కోసం పిస్కిల్లా, అక్కుల్లా, సోసన్న, ఎంతమంది ఉన్నారండి? తిమోతి, తీతు, ఎవరిలాగా దేవుని కార్యము లేదంటే దేవుని మహాకార్యం వారిలో జరగాలని దేవుని కార్యం జరిగించడానికి అన్నిటిలో తగ్గించుకున్నవారు, లేకపోతే అన్నింటిలో తలవంచుకున్నవారు. ఒక్కొక్కరు బెదిరిస్తాడు, ఒక్కొక్కరు ప్రేమిస్తాడు, ఒక్కొక్కరు ద్వేషిస్తాడు, ఒక్కొక్కరు ఆకర్షిస్తాడు. ఇలా ఎన్నో జరిగినా కూడా అన్నిటిలో తల ఉంచుకొని నేను దానికి అర్హుడును కాదు, నేను దానికి కాదు, అర్హురాలు నేను కాదయ్యా. నువ్వు అనుకున్నంత తత్వం నా మైండ్లో లేదు. నాకంటూ ఒక గోల్ ఉంది, నాకంటూ ఒక ఉద్దేశం ఉంది. నేను నడవాల్సిన ఒక మార్గం నా ముందు నా దేవుడు ఉంచాడు. 2025 డిసెంబర్ మాసం 25వ తారీఖు ప్రభు అంటున్నాడు, నేను నీ పట్ల కూడా మరియమ్మకి చేసినట్లాంటి అద్భుత కార్యం. అంటే మీరు కూడా గర్భవతులు అవ్వాలని కాదు దాని ఉద్దేశం. పిల్లరా, అది కాదు, మహా గొప్ప కార్యాలు చేయడానికి బోలుడు ఉన్నాయి. దేవుడు అవకాశాన్ని మీకు ఇల్లే. మరియమ్మకి మాత్రమే ఇచ్చాడు, శారమ్మకి మాత్రమే ఇచ్చాడు, రెబెకాకు మాత్రమే ఇచ్చాడు కదా. అంతేనా? ఈ తరం మనకు ఇస్తారా? పుడతాడా యేసు ప్రభు కన్యకగా మనకి? ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా మనలో పుట్టాలి. స్తోత్రం. అయితే గొప్ప కార్యాలు చేయని ఆ రోజుల్లో వాళ్ళకి సామర్థ్యం ఉంది. అంతో ఎంతో సంపాదించుకుని, అంతో ఎంతో చూడాలని, అంతో ఎంతో ఏదో ఒక రకంగా బ్రతకాలని. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వకార్యాలు చేయాలంటే దేవునిని
హత్తుకునే వాళ్ళు, దేవుడిని ఎత్తుకునే వాళ్ళు కావాలి. ఉందా బైబిల్ ఆ మాట? నా కుమారుడిని ఏమన్నాడు? ముద్దు పెట్టుకునడి, లేదంటే ఆయన కుమారుడిని ముద్దు పెట్టుకునడి, లేకపోతే ఆయన కోపించనని రాయబడి ఉంది. కీర్తనకారుడు రాశాడు. హల్లెలూయా. మీరు ఆలోచించండి పిల్లరా, ఆయన అంటున్నాడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనకు తెలిసినాడు దావీదు పట్టణమందు రక్షకుడు. మాటలకు పరిమితం కాదు ఆయన, మన జీవితాలలో ఆయన క్రియ కార్యం దాల్చును గాక. హల్లెలూయా. దేనికని మరియమ్మ తల్లి జీవితం అన్ని రాలయ్యింది. ఆధ్యాత్మిక జీవితం బహుమందికి శోభాతిశయంగా దేవుడు మాదిరిగా ఉంచారు. చెప్పండి, మాదిరిగా తల్లి గారిని ఎన్నుకున్నారు. ఇప్పుడు అబ్రహాం మనకు మాదిరిగా ఉన్నారు, ఇస్సాకు మనకు మాదిరిగా ఉన్నారు, యోసేపు మనకి మాదిరిగా ఉన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి పోలికే మాదిరిగా ఉన్నాడు. నీవు నీ తర్వాత వారికి నీవు మాదిరిగా అవుదువుగాక. ఆ మాదిరియే మాధుర్యంగా దేవుడు మారుస్తాడు. ఆ మాదిరినే దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇది నజరేయుడైన యేసు నామములో తథ్యమై జరుగుతుంది. నమ్మాలి. చప్పట్లు కొట్టు. ఆ మాదిరే మహాకార్యం దేవుడు చేస్తాడు.